రాజుగారికి కనువిప్పు రెండవ భాగం. సుందర విజయపురంలోనికి అడుగుపెట్టిన తరువాత రాజుగారి అనుమతి తీసుకొని రాగయుక్తంగా మనోహరంగా తన నైపుణ్యమంతా చూపిస్తూ నాట్యం చేసింది. మహారాజు గారు సభికులు ఈ నాట్యానికి మైమరిచిపోయారు. భూపతిరాయుడు ఆజ్ఞతో అనేక రకములైన కానుకలతో ఆమెను సత్కరించాడు. మహారాజు ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె నాట్యగత్తే కాదు, మంచి సుందరాంగి కూడా అని అనుకున్నాడు. ఆమె మహారాజు చేసిన సత్కారాలకు మురిసిపోతూ రాజుగారికి ఒకవైపు ఓరగా చూస్తూ, మహారాజా, తమ ఆశ్రయాన్ని కోరి వచ్చాను, నా మీద దయ చూపండి అని వినయంగా చెప్పింది. ఆమె కోరిందే తడవుగా రాచమర్యాదలతో అంతఃపుర నివాసానికి ఏర్పాట్లు చేశాడు. అది మొదలు వసుంధరకి మహారాజు దాసుడైపోయాడు. ఆమె సన్నిధిలో ఉంటూ భార్యాబిడ్డల్ని రాజ్యపాలనను మర్చిపోయాడు. నిత్యం మత్తుపానీయాలు సేవిస్తూ కేళీ విలాసాలతో మునిగిపోయాడు. పొరుగురాజు సుధీరసేనుడు ఏమి కావాలని కోరుకున్నాడో అదే జరిగింది. విజయపుర రాజ్యం ధర్మం తప్పింది. ఎప్పుడూ జరగని దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. ధర్మమే అన్ని విధాలా రాజ్యమేలుతుందనుకున్న రాజ్యంలో అధర్మమే ఏలుతూ ఉంది. ఒకరోజు భూపతిరాయుడు తన గొప్పతనాన్ని శేషాద్రి శర్మ గురువుగారి ద్వారా వినాలని ఆ అడవిలోకి, ఆశ్రమానికి సైన్యంతో మరలా ఒకసారి వెళ్ళారు. తన ఆకలి దాహాదిని తీర్చాలని గురువుగారిని కోరారు. అందుకు ఆయన ఇదివరకు లాగానే అనుజ్ఞ ఇచ్చారు. వెంటనే మహారాజు సైన్యంతో వెళ్ళి అక్కడ ఉన్న ఫలాలను కోసుకొని భుజించారు. ఇవి ఇదివరకటిలా తీయగా లేవు. తమ తీపిదనాన్ని కోల్పోయి వాటి సహజ రుచులు చేదు, పులుపు వచ్చాయి. వాటిని తినలేకపోయారు. మహారాజుకు విపరీతమైన ఆశ్చర్యం వేసింది. వెంటనే వెనుదిరిగి గురువుగారి దగ్గరకు వచ్చి అడిగారు, స్వామి, ఇది వరకు ఎంతో మధురమైన రుచిగా ఉన్న ఈ ఫలాలు ఏమయ్యాయి? చాలా వింతగా ఉంది. మహారాజు ఆతృతగా అడిగారు. అందుకు శేషాద్రి శర్మ జవాబు చెప్తూ, విజయపుర రాజ్యం అధర్మపురం రాజ్యంగా మారిపోయింది. రాజును బట్టే కదా రాజ్యము, ప్రజలు, ప్రకృతి ఈ పరిస్థితులు చూస్తూ మారిపోయింది. ఇదంతా మహారాజు గారి ప్రవర్తన వల్లే జరిగింది. ఆయన ధర్మం తప్పాడు, గర్వం పెంచుకున్నాడు అని అన్నాడు. గురువుగారి మాటలు విన్న మహారాజుకి కనువిప్పు కలిగింది. తాను ఆ స్వామి ద్వారా ఏమి వినాలనుకుని వచ్చాడు, తాను విన్నది ఏమిటి, కళా నిజమా, ఇంతలో ఎంత మార్పు, ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా, దీనికంతటికి కారణం తనే కదా. సైన్యంతో వెనుదిరిగి రాజ్యానికి వెళ్ళి మహారాజు వసుంధరను తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. రాజ్యంలోని అరాచకాలను అణచటానికి పూనుకున్నాడు. అచిరకాలంలోనే ధర్మవర్ధనుడై సుఖంగా సుభిక్షంగా పరిపాలిస్తూ భూపతిరాయుడు తన కీర్తి ప్రతిష్టలను తిరిగి పొందాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని అర్థం. ఇటువంటి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.